కడప జిల్లా బ్రహ్మంగారి మఠం జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పౌత్రి జగన్మాత ఈశ్వరీ మహాదేవి అమ్మవారి ఆరాధన గురుపూజ మహోత్సవం మఠాధిపతులు శ్రీ కుమారస్వాముల వారు మరియు కార్యనిర్వాహక అధికారి బివి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ముందుగా ఈశ్వరీదేవి మఠం ప్రాంగణంలో ధార్మిక భవనం తెల్లవారుజామున ప్రారంభించారు. గణపతి పూజ, పుణ్యాహవచనం వంటి పూజా కార్యక్రమాలతో ఆరాధనా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జగన్మాత ఈశ్వరీ మహాదేవి సమాధి నిష్ఠ వహించిన పవిత్ర సుదినం 24/12/2024 తేదీ ఏసీఎన్ గోల్డ్ ఛానల్ నెంబర్ 18లో ప్రత్యక్ష ప్రసారం చేయటమైంది. ఈ ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఏసీఎన్ ఛానల్ చైర్మన్ రాగిమాను ప్రతాప్ కు మఠాధిపతులు వీర శివకుమార్ స్వాముల వారు ఛానల్ ద్వారా ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత గోవిందమాంబా వీరబ్రహ్మేంద్ర స్వామి దేవత, మాతా ఈశ్వరీ దేవత దివ్య అనుగ్రహంతో శ్రీ క్రోధినామ సంవత్సరము అనగా మార్గశిర బహుళ సప్తమి నుండి మార్గశిర బహుళ ద్వాదశి వరకు జగన్మాత శ్రీ ఈశ్వరీ మహాదేవి 235వ ఆరాధన గురుపూజా మహోత్సవములు కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం కందిమల్లాయపల్లె గ్రామంలో నెలకొని ఉన్నటువంటి జగన్మాత శ్రీ ఈశ్వరీదేవి సజీవ సమాధి నిష్ఠ వహించిన దివ్య సన్నిధానముగు శ్రీ ఈశ్వరీదేవి మఠం నందు భక్తులైన ద్రవ్య సహకారంతో అత్యంత వైభవోపేతంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో 22/12/2024 తేదీ ఆదివారం నాడు రాత్రి కలశోత్సవంతో కలశ స్థాపనతో ప్రారంభమై 23/12/2024 తారీఖు సోమవారం నాడు ఉదయం హంసవాహనోత్సవం, అశ్వవాహనోత్సవము, రాత్రి హంసవాహనోత్సవము, ఆ తదుపరి అమ్మవారు సజీవ సమాధి నిష్ఠ వహించిన పరమ పవిత్ర పుణ్యదినమైనటువంటి మార్గశిర బహుళ నవమిని పురస్కరించుకొని మంగళవారము అనగా 24/12/2024 తేదీన ఉదయము కలశ తీర్థముతో ప్రారంభమై సామూహిక కుంకుమార్చనలు, తదుపరి మధ్యాహ్నము దీక్ష అలంకరణోత్సవము మహిళల కోలాట బృందముచే అమ్మ సన్నిధానం నుండి జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి సన్నిధానం వరకు చక్కగా గుడి ఉత్సవం నిర్వహణం, తదుపరి సాయంకాలము తులాభారము, పిమ్మట శాస్త్ర దీపాలంకరణ సేవ, అటు తదుపరి ఊయల సేవ అన్నటువంటిది, చివరిగా ఆ రోజు రాత్రి సింహవాహన గ్రామోత్సవము ఈ కందిమల్లయ్య పురవీధులలో అత్యంత వైభవపేతంగా జరుగును. మరుసటి రోజు 25/12/2024 తేదీ బుధవారం నాడు ఉదయం గుడి ఉత్సవ కార్యక్రమము, సాయంకాలము పుష్పరథోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించబడును. చివరిగా 26/12/2024 తేదీన పూర్వ మఠాధిపతులైనటువంటి శ్రీ వీరబ్రహ్మయాచార్య స్వాముల వారి ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. 27/12/2024 తేదీన అనగా శుక్రవారం నాడు మహాప్రసాద వినియోగంతో ఈ ఆరాధన గురుపూజా మహోత్సవ కార్యక్రమం ముగుస్తుంది. కావున 50 మంది భక్తజనులందరూ కూడా ఈ యొక్క ఆరాధనోత్సవంలోకి విచ్చేసి శ్రీ ఈశ్వరీ మాతను దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందగోరుచున్నాము. ప్రత్యేకించి జీవసమాధి నిష్ఠ వహించినటువంటి పవిత్ర సుదినమైనటువంటి 24/12/2024 తేదీన ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలను స్థానిక ఏసీఎన్ న్యూస్ గోల్డ్ ఛానల్ వారు ఛానల్ నెంబర్ 18 నందు లైవ్ ప్రోగ్రాం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నటువంటి ఏసీఎన్ చైర్మన్ అయినటువంటి రాగిమాన్ ప్రతాప్ గారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు గాను అమ్మవారు వారి ఎడల దివ్య అనుగ్రహాన్ని ప్రసాదించాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా లైవ్ ప్రోగ్రాంను వీక్షించి అమ్మ అనుగ్రహం పొందగోరుచున్నాము. స్వస్తి, శుభం భవతు.